సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను మీ బెల్లి చక్రధర్. ఇవాళ ఎపిసోడ్లో మనం మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటి, థీమాటిక్ ఫండ్స్ అంటే ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాం. ఈ మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటంటే చాలామంది మనం ఏంటంటే ఒక సామెత ఉంటుంది ఏంటంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. అంటే మన దగ్గర ఉన్న అన్ని ఎగ్స్ని ఒక బాస్కెట్లో పెట్టకండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకవేళ బాస్కెట్ పొరపాటున కింద పడితే అన్ని గుడ్డుకు పగిలిపోతాయి అంటారు. సో అట్లాంటి దాంట్లో వచ్చేదే ఈ మల్టీ అసెట్ ఫండ్ అనేది. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న 1 lakh తీసుకెళ్ళి 1 lakh ఈక్విటీలో పెట్టకుండా వాటిని డైవర్సిఫై చేయాలి. అయితే చూడండి, చాలామంది అనే క్వశ్చన్ ఏంటంటే మనం ఎప్పుడు ఈక్విటీలోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఈక్విటీ నుంచి బయటకు రావాలి. అంటే మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం ఈక్విటీలో నుంచి బయటకు రావాలి. ఎప్పుడైతే మార్కెట్ పడిపోయి కొంచెం బుల్ రన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ మనకున్న దినచర్య వల్ల మనకున్న బిజీ లైఫ్లో మనం చూసుకోలేం. కాబట్టి మనం మల్టీ అసెట్ ఫండ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫండ్ మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ టైంకి డెట్ కరెక్టా, ఆ టైంకి గోల్డ్ కరెక్టా, ఆ టైంకి ఈక్విటీ కరెక్టా అనేది వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది. కాబట్టి మన అసెట్స్ ఏవైతే ఉంటాయో మనం లంసంగా పెట్టిన 1 lakh కావచ్చు, 2 lakhs కావచ్చు, 5 lakhs కావచ్చు, వాటిని తద్వారా మారుస్తూ ఉంటారు. ప్రతి మల్టీ అసెట్ ఫండ్లోనండి చూడండి, ఒక గోల్డ్ ఉంటుంది, కాంబినేషన్ ఆఫ్ గోల్డ్, డెట్ బాండ్స్, అలాగే ఈక్విటీ స్టాక్స్, అలాగే ఈటీఎఫ్స్, అలాగే మీకు వచ్చి రియల్ ఎస్టేట్. ఈ మధ్య కొత్తగా రియల్ ఎస్టేట్ కూడా యాడ్ చేస్తున్నారండి కొన్ని ఫండ్ హౌసెస్. సో మల్టీ అసెట్లో మీకు ఈ 5 కూడా దొరుకుతాయి. అంటే మనం సపరేట్గా డెట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, సపరేట్గా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, సపరేట్గా మనకి ఇట్లా ఏదైతే ఉంటుందో స్టాక్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, సపరేట్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒకచోట 1 lakh పనికి పెడితే ఆ 1 lakh ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతుంది. అలా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అండి, ఒక దాంట్లో 12% రిటర్న్ వస్తుంది, ఒక దాంట్లో 8% రిటర్న్ వస్తుంది, ఒక దాంట్లో 20% రిటర్న్ వస్తుంది. అలా మీకు యావరేజ్ అయిపోయి 10 to 12% అనేది మనకి మల్టీ అసెట్ ఫండ్స్లో మనం చూస్తున్నాం. సో మల్టీ అసెట్ ఫండ్స్ అనేది ఏంటంటే అండి, ఒక మంచి డైవర్సిఫికేషన్ చేయాలి, మనకు చేత కాదు మనకు కానీ డైవర్సిఫికేషన్ కావాలి అన్నప్పుడు ఇట్లాంటి ఫండ్స్ని తీసుకోవడం అనేది ఉత్తమం అని చెప్పొచ్చు. అలాగే ఈ థీమాటిక్ ఫండ్స్ అనేది ఏంటో చూద్దాం. థీమాటిక్ ఫండ్స్లో ఏంటంటే పేరులోనే ఉంది ఒక థీమ్. ఇప్పుడు చూడండి, చాలామందికి ఏంటంటే ఒక పవర్ ఎనర్జీ, ఇప్పుడు కొత్తగా ఎనర్జీ పవర్ అని కొత్తగా స్కీమ్స్ వస్తున్నాయి, ఎన్ఎఫ్ఓస్ కూడా వస్తున్నాయి వాటి మీద. సో గ్రీన్ ఎనర్జీ మీద అంటున్నారు. అంటే ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో అంటే మొత్తం కూడా గ్రీన్ ఎవల్యూషన్ అవుతుంది. సో ఎప్పుడైతే గ్రీన్ ఎవల్యూషన్ అయిందో మనకి పర్యావరణం సురక్షితంగా ఉంటుంది అని చెప్పి కాన్సెప్ట్తో వస్తున్నాయి. సో అట్లాంటి కాన్సెప్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేసేదే థీమాటిక్ ఫండ్స్ అంటారు. అందుకంటే ఇప్పుడు చూడండి, ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మనం అనుకోవచ్చు. ఈ సెక్టర్ ఫండ్స్ కూడా కొంచెంగా థీమాటిక్ కిందకే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ చాలామంది అనుకుంటారు, ఓకే మనం ఎందుకు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంత అమౌంట్ మనం ఎందుకు ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనుకుంటారు. సో అట్లా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కొన్ని ఫండ్స్ ఉంటాయండి. అవి ఎలా ఉంటాయంటే నిపాన్లో ఇండియా అమెరికన్ ఫండ్స్ అంటారు. అంటే వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొంత భాగం అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే ఇండియా చైనా ఫండ్స్, ఇండియా జపాన్ ఫండ్స్, ఇండియా టోక్యో ఫండ్స్, అలా కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయంటేనండి, వాళ్ళు ఇండియాలో పెడతారు, కొంత అమౌంట్ జపాన్ కూడా పెడతారు. సో ఇండో జపాన్ ఫండ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇట్లాంటి థీమాటిక్ అంటే మీకు ఏంటంటే ఒక థీమ్, ఒక ఓన్లీ ఇండియాలోనే కాదు, కొంత అమౌంట్ బాగా బయట ఫారెన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనే దానికి ఇవి తార్కాణం కింద వస్తాయి. సో ఇట్లాంటి ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అంటే మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు అమెరికాలో కొంచెం ఏదన్నా, ఇప్పుడు చూడండి యూఎస్లో ఎకానమీ బాగుండొచ్చు, మన దగ్గర కొంచెం అకౌంట్ డౌన్ ఉండొచ్చు, మీకు అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో అట్లాంటి ఒక 2 కంట్రీస్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తాం. కాబట్టి ఈ ఫారెన్ ఫండ్స్కి ఇట్లా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి అవకాశం ఉంది. అలాగే చూడండి, ఇప్పుడు ఈవెన్ థీమాటిక్లోకి వచ్చేసి మీకు ఒక బ్యాంకింగ్ రంగం ఉందనుకోండి, ఒకప్పుడు ఎలా ఉండేదంటే సెక్టర్ ఫండ్స్ అనేవాడు వాటిని, అంటే కేవలం ఒక బ్యాంకులోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనేది కాన్సెప్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే బ్యాంకింగ్ రంగంతో పాటు అక్కడ ఎన్బిసి అంటారు, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటారు, వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఫండ్స్ కూడా చాలా, ఒక బ్యాంకింగ్ అంటే ఒక బ్యాంకింగే కాకుండా ఎనీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ సంబంధించిన ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇవాళ జరుగుతుంది. సో అట్లాంటివన్నీ కూడా మన థీమాటిక్ ఫండ్స్ కిందకే వస్తాయి. సో ఈ ఒక జనరల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ కాకుండా మన పోర్ట్ఫోలియోలో ఎప్పటికీ ఇలాంటి థీమాటిక్ ఫండ్స్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటామో మనకి మంచి పుష్ వచ్చే అవకాశం ఉంటుంది, మన రిటర్న్స్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి థీమాటిక్ ఫండ్స్ కావచ్చు, అలాగే మల్టీ అసెట్ ఫండ్స్ కావచ్చు, వీటిల్లో కూడా కొంత భాగం ఒక 20% ఆఫ్ ద పోర్ట్ఫోలియోని మనం వీటికి కూడా అలొకేట్ చేస్తే మన రిటర్న్స్ అనేవి బాగా ఉంటాయి. కాంట్రా ఫండ్స్ అంటారండి. చాలామందికి ఏంటంటే ఈ కాంట్రా ఫండ్స్ అంటే ఏంటి అని తెలియదు. ఈ కాంట్రా ఫండ్స్ ఎలా ఉంటాయంటే నెంబర్ 2 ఫండ్స్. ఇప్పుడు చూడండి, ఒక టీసీఎస్ ఉంది, ఒక ఇన్ఫోసిస్ ఉంది. సో టీసీఎస్కి ప్రజెంట్ వాల్యుయేషన్ బాగా ఉంది మార్కెట్లో, ఇన్ఫోసిస్ కూడా ఈక్వల్లీ గుడ్డే, కానీ దాని ప్రజెంట్ వాల్యుయేషన్ పెద్దగా ఎక్కువ లేదు మార్కెట్లో, చాలా తక్కువ దొరుకుతున్నప్పుడు సెకండ్ కేటగిరీ ఉన్న ఫండ్స్ని తీసుకుంటారు. సో అవే కాంట్రా ఫండ్స్ అంటే. ఇప్పుడు చూడండి, అలాగే డాక్టర్ రెడ్డిస్ ఉంది, అలాగే సన్ ఫార్మా ఉంది అనుకోండి. డాక్టర్ రెడ్డిస్కి స్టాక్స్ ఆల్రెడీ మంచి హై వాల్యూలో ఉన్నాయి,
కానీ సన్ఫార్మా స్టాక్స్ కొంచెం లో వాల్యూలో ఉన్నాయనుకోండి, లో వాల్యూ పిక్ చేస్తారన్నమాట. సో ఎప్పుడైనా నెంబర్ 2, నెంబర్ 3 స్టాక్స్ని పిక్ చేసేదే కాంట్రా ఫండ్. సో ఇది కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుందండి. సో మనకున్న అన్ని ఇప్పుడు చూడండి, ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే 10,000 తీసుకెళ్ళి చాలామంది స్మాల్ క్యాప్లో పెడుతున్నారు ఇవాళ రేపు. ఎందుకంటే స్మాల్ క్యాప్ కొంచెం చూస్తాం, లాస్ట్ రెండేళ్ల నుంచి మనకి చాలా మంచి భూమి వచ్చింది మన స్మాల్ క్యాప్లో. కాబట్టి రిటర్న్స్ కూడా ఒక 30%, 20% మనం చూసాం. కాబట్టి ఆ రేంజ్లోనే ఎప్పుడు ఉంటుంది అనుకోవడానికి బాగలేదు. కాబట్టి ఏంటంటే డైవర్సిఫికేషన్ ఎప్పుడైనా మంచిది. కాబట్టి కొంత అమౌంట్ స్మాల్ క్యాప్లోనూ ఉన్న 10,000 రూపీస్ని ఎలా స్ప్లిట్ చేయాలంటే, కొంచెం 2,000 రూపీస్ స్మాల్ క్యాప్, 2,000 మిడ్ క్యాప్, 2,000 లార్జ్ మిడ్ క్యాప్ పెట్టిన తర్వాత ఇంకో 2,000 మీరు థెమాటిక్ ఫండ్స్లోను అలాగే కాంట్రా ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా చూస్తే మనకి కొటక్ వాళ్ళ కాంట్రా ఫండ్ కావచ్చు, ఎస్బీఐ కాంట్రా ఫండ్ కావచ్చు, ఇన్వెస్కో వాళ్ళ కాంట్రా ఫండ్ కావచ్చు, ఇది చాలా పర్ఫామ్ చేస్తున్నాయండి. సో కాంట్రా ఫండ్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఉండటం అనేది చాలా మంచి పరిణామం చెప్పొచ్చు. అలా ఉంచుకుంటే ఏమవుతుందంటే మనకి ఏదైనా మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్స్లో కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది. చూడండి, సైకిల్స్ ఉంటారు. ఒక టైంలో కాంట్రా ఫండ్ కూడా మంచి మంచి సైకిల్స్ వస్తాయి. ఎందుకంటే ఈ సెకండ్ ఉంటాయి మార్కెట్ ఫాల్లో ఎప్పుడు కూడా కాంట్రా ఫండ్స్ అనేవి మీకు నిలబడతాయి, సపోర్ట్ చేస్తాయి. సో హెడ్జ్గా ఉంటాయి మార్కెట్లో. సో కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా తీసుకున్న పోర్ట్ఫోలియోలో ఈ కాంట్రా ఫండ్ని యాడ్ చేసుకోవడం కూడా చాలా మంచిది. అయితే టాక్సేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, టాక్సేషన్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. డెట్ కేటగిరీ ఒక టాక్సేషన్ ఉంటుంది, అలాగే మీకు ఈ ఈక్విటీకి ఒక టాక్సేషన్ ఉంటుంది. సో ఈ 2 కేటగిరీలో టాక్సేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, డెట్ కేటగిరీ వచ్చేసరికి ఏమవుతుందంటే 30% పెట్టేశారు. అంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో 30% మనం కట్టి తీరాల్సిందే, అది లాంగ్ టర్మ్ అయినా సరే, షార్ట్ టర్మ్ అయినా సరే. వేరే ఈక్విటీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ట్యాక్స్ ఎప్పుడు వస్తుందంటే, మనం కనుక ఈక్విటీలో షార్ట్ టర్మ్ అంటే 1 year బిఫోర్, మనం పెట్టిన సంవత్సరం లోపే కనుక మనం తీసేసుకుంటే వచ్చిన ప్రాఫిట్ మీద 15% అనేది మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ ఎలా ఉంటుందంటేనండి, 1 year దాటి ఈవెన్ 367 డే ఒక్క డే మనం ఎక్స్ట్రా పెట్టినా కూడా దాన్ని లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తాం. సో అలాంటి లాంగ్ టర్మ్లో అప్ టు 1 lakh దాకా మనకి మినహాయింపు ఉంది. మనం ట్యాక్స్ కట్టక్కర్లా, ప్రాఫిట్ 1 lakh మీద ట్యాక్స్ కట్టక్కర్లా. ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ప్రాఫిట్, దాని మీద మనం 10% మాత్రం కట్టాలి. సో ఇప్పుడు చూడండి, ఈ థిమాటిక్ ఫండ్స్ కావచ్చు, లేదంటే మనకి ఈ మల్టీ అసెట్ ఫండ్ కావచ్చు, లేదంటే మనకి ఈ కాంట్రా ఫండ్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఈక్విటీ టాక్సేషన్ వర్తిస్తుంది. కాబట్టి ఈ మల్టీ అసెట్ ఫండ్లో కూడా అండి వాళ్ళు ఎలా చేస్తారంటే, డెట్ కేటగిరీలో పెట్టాల్సి వచ్చినప్పుడు ఆర్బిట్రాజ్ ఫండ్స్లో పెడతారు. ఎక్కువ మొత్తం ఆర్బిట్రాజ్ ఫండ్స్లో పెడితే ఏమవుతుందంటే మీకు డెట్ లాగా కొంచెం సేఫ్టీ ఉంటుంది, టాక్సేషన్ ఏమో ఈక్విటీది వస్తుంది. కాబట్టి ఆ కాంబినేషన్లో ఫండ్ మేనేజర్ కూడా ఏం చేస్తారంటే, ఎక్కువ శాతం మనకి ఈక్విటీని టాక్సేషన్ నుంచి మనకి రక్షించాలి అనే తాపత్రయంతో ఎక్కువ ఆర్బిట్రాజ్ ఫండ్స్ అలాంటి వాటిని సెలెక్ట్ చేస్తారు. సో మనం కాబట్టి ఏంటంటే థిమాటిక్ ఫండ్స్లో కూడా మీకు కొన్ని చాలా మల్టీ అసెట్ ఫండ్స్లో కూడా మనకి ఈక్విటీ టాక్సేషన్ మనకి వస్తుంది. సో మన కనుక ఉన్న అన్ని ఫండ్స్లోనూ సేమ్ ఒకే పద్ధతిలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తీసుకోకుండా ఇట్లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక పోర్ట్ఫోలియో చాలా బాగుంటుంది, మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి.